హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఏడబ్ల్యూఎస్ కోర్స్ ఇన్ తెలుగు డే 2 వీడియో. ఇది డే 2 వీడియో అయినప్పటికీ యాక్చువల్గా మన కోర్స్ ఇదే ఫస్ట్ టాపిక్. ఎందుకంటే డే 1 వీడియోలో అంటే ప్రీవియస్ సెషన్లో నేను కోర్స్ కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఏమేమి సిలబస్ కవర్ చేయబోతున్నామని, అలాగే డే 1లో ఏం కవర్ చేస్తాం, డే 2లో ఏం కవర్ చేస్తాం, డే 3, డే 4లో ఏ రోజుల్లో ఏ టాపిక్ కవర్ చేస్తాం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఏడబ్ల్యూఎస్లో ఫ్రీ టైర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను స్క్రీన్ షాట్స్తో సహా మీకు షేర్ చేసి చూపించాను. ఫైన్. ఇంకా ఈ సెషన్కి వస్తే దీంట్లో అసలు క్లౌడ్ అంటే ఏంటి, ఏడబ్ల్యూఎస్ ఏంటి, అజూర్ ఏంటి, గూగుల్ క్లౌడ్ ఏంటి, ఇంకా పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, అసలు డేటా సెంటర్స్ అంటే ఏంటి, వర్క్ అంటే ఏంటి, వర్చువలైజేషన్ కాన్సెప్ట్ ఏంటి అనేది నేను బేసిక్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకోకపోయినా ఈ వీడియో మాత్రం తప్పకుండా చూడాలి. ఇది 100% యూజ్ అవుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టెక్నాలజీస్. ప్రతి ఒక్కరికి ఇది అవసరం. ఫైన్. ఇంకా టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమ్మీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నేమ్ వచ్చి డెవాప్స్ విత్ ప్రసాద్ ఇన్ తెలుగు. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే, నేను ఏడబ్ల్యూఎస్ కోర్స్ తెలుగులో ఫ్రీగా ఇస్తున్నాను. ఇంకా నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా వీక్లీ మినిమం ఒక 3 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు ఇన్స్టెంట్ మెసేజ్ వస్తుంది, అలర్ట్ వస్తుంది. అలాగే ఇందులో డెవాప్స్ కంటెంట్, ఏఐ కంటెంట్, జాబ్ మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది వీడియోస్ చేసి నేను రిలీజ్ చేస్తుంటాను. ఇంకా మాక్ ఇంటర్వ్యూస్ కూడా వీడియోస్ చేసి నేను ఇందులో అప్లోడ్ చేస్తాను. ఇంకా డెవాప్స్ ఇంటర్వ్యూ సిరీస్, ఇంకపోతే మన లెనెక్స్ కోర్స్ కూడా నేను లెనెక్స్ అండ్ సెల్ఫ్ స్క్రిప్టింగ్ కోర్స్ డెవాప్స్ ఇంజనీర్కి ఎంత మటుకు అవసరమో అంత మటుకు నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. ఎందుకు అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఏదో చెప్పాలి కాబట్టి చెప్పట్లేదు. ఈ వీడియోస్లో ఎక్కడ మళ్ళీ పెయిడ్ బ్యాచ్ జాయిన్ అవ్వకుండా, ఓన్లీ ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలంటే ఎక్కడ ఫీజ్ పే చేసి జాయిన్ అవ్వకుండా మన వీడియోస్ చూసి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. కాబట్టి చాలా మందికి యూజ్ అవుతుంది. ఫైన్. ఇంకా ఈ సెషన్ ఎజెండా వచ్చి ఏం నేర్చుకోబోతున్నామంటే చూడండి ఒకసారి. బేసిక్ నుంచి అని చెప్పాను కదా, వాట్ ఈస్ క్లౌడ్, అసలు క్లౌడ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి, అలాగే అజూర్, గూగుల్ క్లౌడ్ ఇవేంటి, ఇంకా వాట్ ఈస్ వర్చువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్చువలైజేషన్ కాన్సెప్ట్ అర్థం కాకుండా క్లౌడ్ కాన్సెప్ట్ అర్థం కాదు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టెక్నాలజీస్ ప్రతి ఒక్కరికి అవసరం ఇది, ఈ నాలెడ్జ్, వర్చువలైజేషన్ నాలెడ్జ్. ఎందుకంటే నౌడేస్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు వర్చువల్ సర్వర్స్ యూజ్ చేస్తున్నారు, ఫిజికల్ సర్వర్స్ ఎవరు డైరెక్ట్గా యూజ్ చేయట్లేదు. ఇంకా మీకు డాకర్ కాన్సెప్ట్, డాకర్ కంటైనర్స్ ఇవి ఉన్నాయి కదా డెవాప్స్ లో, అవి అర్థం కావాలంటే కూడా ఫస్ట్ ఈ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. కాబట్టి ఇది జాగ్రత్తగా వినండి. తర్వాత వాట్ ఆర్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ క్లౌడ్స్, పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, వాట్ ఆర్ హైబ్రిడ్ క్లౌడ్ అండ్ మల్టీ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ ఏంటి, మల్టీ క్లౌడ్ ఏంటి, ఇంకా అడ్వాంటేజెస్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్. అడ్వాంటేజెస్ ఏం లేకుండా ఏడబ్ల్యూఎస్ నేర్చుకుని కంపెనీస్ అన్ని మైగ్రేట్ అవ్వవు కదా క్లౌడ్కి. సో కాబట్టి అడ్వాంటేజెస్ ఏంటి, ఇంకా వై ఏడబ్ల్యూఎస్ స్కిల్స్ ఆర్ హై డిమాండ్ ఇన్ మార్కెట్. మీకు తెలుసు ప్రతి కంపెనీ క్లౌడ్కి మూవ్ అవుతుంది కాబట్టి, మైగ్రేట్ అవుతుంది కాబట్టి క్లౌడ్ టెక్నాలజీస్కి హై డిమాండ్ ఉంది మార్కెట్లో. సో అది ఎందుకు మూవ్ అవుతాయి అనేది మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా వై డూ డెవాప్స్ ఇంజనీర్ నీడ్ క్లౌడ్ స్కిల్స్, ఇవన్నీ అలా ఉంచితే అసలు డెవాప్స్ ఇంజనీర్కి క్లౌడ్ స్కిల్స్ అవసరమా, క్లౌడ్ స్కిల్స్ లేకుండా కూడా డెవాప్స్ ఇంజనీర్ అవ్వచ్చా, సో అనేది ప్రజెంట్ అయితే అంత సస్పెన్స్ అవసరం లేదు. డెవాప్స్ ఇంజనీర్కి క్లౌడ్ స్కిల్స్ కంపల్సరీ ఉండాలి ఇప్పట్లో. ఎందుకు అంటే ప్రతి కంపెనీ అప్లికేషన్స్ని క్లౌడ్లో రన్ చేస్తుంది. సో మనం వెళ్ళి అక్కడ వర్క్ చేయాలి కాబట్టి క్లౌడ్ స్కిల్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇంటర్వ్యూలో కూడా, ఈవెన్ మీ జాబ్ డిస్క్రిప్షన్లో కూడా క్లౌడ్ స్కిల్స్ మస్ట్ అని చెప్తారు. ఫైన్. సో నేను ఇంతకుముందు షార్ట్లో కూడా చెప్పాను ఎందుకు డెవాప్స్ ఇంజనీర్కి క్లౌడ్ స్కిల్స్ ఉండాలి అని. అలాగే నేను ఈ షార్ట్స్లో రిలీజ్ చేస్తుంటాను. ఏడబ్ల్యూఎస్ బెస్ట్ చాలా మంది అడుగుతుంటారు, ఏడబ్ల్యూఎస్ మేళ, అజూర్ మేళ, గూగుల్ క్లౌడ్ మేళ. సో అవన్నీ కూడా నేను షార్ట్స్లో, వీడియోస్లో నేను విత్ ఎగ్జాంపుల్స్తో నేను రిలీజ్ చేస్తుంటాను. కాబట్టి మీకు అలర్ట్స్ వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైన్. సో ఇంకా లెట్ us జంప్ ఇంటూ టుడేస్ టాపిక్. అసలు క్లౌడ్ అంటే ఏంటి, ఇవన్నీ నేను జస్ట్ జనరిక్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. టూ మచ్ థింక్ చేయొద్దు టెక్నికల్గా. సో నేను జనరిక్ ఎగ్జాంపుల్స్తో మీకు తెలియకుండానే మీకు అర్థమయ్యేలాగా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్. జాగ్రత్తగా వినండి. ఎస్, ఇప్పుడు నేను క్లౌడ్ కాన్సెప్ట్ అంటే టూ మచ్ టెక్నికల్గా వెళ్లకుండా జస్ట్ ఒక జనరిక్ ఎగ్జాంపుల్స్ స్టార్ట్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫైన్. ఇప్పుడు మీరు ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటారు. సో స్టార్టప్ కంపెనీ అంటే జస్ట్ మీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి. సో యూఎస్లో ఎవరో మీ ఫ్రెండ్ ఉన్నాడు, సో మీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. సో ఆ ప్రాజెక్ట్ని ఇప్పుడు ఇందులో డెవలప్ చేయాలి మీ కంపెనీలో. స్టార్టప్ కంపెనీ వచ్చి సంథింగ్ ఏబీసీ అనుకోండి, ఏబీసీ కంపెనీ, ఏబీసీ ఇన్ఫోటెక్ ఇట్లా అనుకోండి. అయితే
ఇప్పుడు మీకు ఏం కావాలి ఫస్ట్? ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ చేయాలంటే స్టార్టప్ కంపెనీ కావచ్చు, ఎంఎన్‌సి కంపెనీ కావచ్చు. దేనికైనా సరే ఒక ప్రాజెక్ట్ చెయ్యాలి అంటే ఫస్ట్ దానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే జస్ట్ సర్వర్స్, రౌటర్స్, ఇంకా స్టోరేజ్ కాంపోనెంట్స్ అంటే డేటా స్టోర్ చేయడానికి. ఆహ్, ఇంకా నెట్వర్క్ రిలేటెడ్ థింగ్స్, నెట్వర్క్ కేబుల్స్. సో, ఏదైనా సరే అంటే ఎలక్ట్రికల్ కేబుల్స్ దగ్గర నుంచి ఇంకా చైర్స్ అన్నీ కలిపి టేబుల్స్, ర్యాక్స్ వీటన్నిటిని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటారు. బట్ మెయిన్‌గా ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే సర్వర్స్, రౌటర్స్, స్టోరేజ్ కాంపోనెంట్స్ ఇంతవరకు తీసుకుందాం ఫస్ట్. సో, మీకు ఇంకా సింపుల్‌గా అర్థం అవ్వాలంటే సర్వర్స్ అంటే అందరికి తెలిసుంటుంది. సర్వర్స్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. సర్వర్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పార్ట్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు సర్వర్స్ కావాలి మీకు. ఒక 200 సర్వర్స్ కావాలనుకుందాం. 200 లేకపోతే ఒక 100 అట్‌లీస్ట్ 50 కావాలనుకుందాం. ఒక 50 సర్వర్స్ కావాలి. 50 సర్వర్స్ కావాలి. తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చరే కాకుండా మ్యాన్ పవర్ కావాలి. సో, మ్యాన్ పవర్ అనేది ఎలాగో మనకు కావాలి. డెవలప్‌మెంట్ టీము, అలాగే టెస్టింగ్ టీము, అలాగే డెవాప్స్ టీము. సో, ఇట్లా టీమ్స్ కావాలి. ఇంకా డేటాబేస్ టీము ఇవన్నీ కావాలి. ఫైన్. ఈ మ్యాన్ పవర్‌ని కొంచెంసేపు పక్కన పెడితే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి చూద్దాం. ఈ మ్యాన్ పవర్ అనేది ఎలాగో కావాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఈ సర్వర్స్‌ని ఇప్పుడు మీరు పర్చేజ్ చేశారనుకోండి 50 సర్వర్స్‌ని పర్చేజ్ చేస్తే దాన్ని ఎక్కడ పెట్టాలి? ఒక సేఫెస్ట్ ఏరియా కావాలి. ఒక సెక్యూర్డ్ ప్లేస్ కావాలి. ఆ సెక్యూర్డ్ ప్లేస్ ఎలా ఉంటుందంటే ఒక బిల్డింగ్ తీసుకోవాలి, రెంట్‌కి తీసుకోవాలి సంథింగ్ ఎక్కడో. ఓకే. ఫైన్. సో, ఆ బిల్డింగ్‌ని ఇట్లా అనుకుందాం. ఇది ఒక బిల్డింగ్ సేఫెస్ట్ ఏరియా సంథింగ్. వి నీడ్ వన్ సేఫెస్ట్ ప్లేస్ టు ప్లేస్ ఆల్ దీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఓకే. ఫైన్. సో, ఇక్కడొచ్చి ఇందులో సర్వర్స్, ఇక్కడ సర్వర్స్, రౌటర్స్ ఇవన్నీ ఉంటాయి. సర్వర్స్ అనుకుందాం ఫస్ట్. ఫైన్. దీన్నొచ్చి డేటా సెంటర్ అంటాం. ప్రతి కంపెనీకి ఒక డేటా సెంటర్ ఉంటుంది. ఫైన్. ఎందుకంటే ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అందులో ఉండాలి కాబట్టి ఒక సేఫెస్ట్ ఏరియాలో. ఇప్పుడు ఈ డేటా సెంటర్‌ని మెయింటైన్ చేయటానికి మనకి ఒక హార్డ్‌వేర్ టీమ్ కావాలి. అలాగే ఒక నెట్వర్క్ టీమ్ కావాలి. నెట్వర్క్ ఇంజినీర్స్ కావాలి కదా! అలాగే స్టోరేజ్ టీమ్ కావాలి. ఇంకా చాలా కావాలి. ఎలక్ట్రీషియన్స్ కావాలి. ఇంకా సంథింగ్ మెకానిక్స్ కావాలి. ఇంకా చాలా మంది కావాల్సి ఉంటుంది. ఇలా. ఇప్పుడు ఇందులో నుంచి మనం చేస్తున్నాం అనుకుందాం. మన అప్లికేషన్‌ని రన్ చేస్తున్నాం. మన అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాం. ఫైన్. ఈ డేటా సెంటర్‌లో ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ డేటా సెంటర్ వచ్చి సమ్‌వేర్ హైదరాబాద్‌లో ఉంది. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఏదో సంథింగ్ ఫ్లడ్స్ వచ్చాయి, వర్షాలొచ్చాయి, బాగా ఎక్కువగా ఈ డేటా సెంటర్ ఇంపాక్ట్ అయింది. సో, మనం వెళ్ళలేకపోతున్నాం ఆ డేటా సెంటర్‌లోకి. సర్వర్స్ కూడా సంథింగ్ ఎఫెక్ట్ అయినాయి. అప్పుడేం చేయాలి? అప్లికేషన్ స్టాప్ అయితే క్లయింట్ ఒప్పుకుంటాడా? సో, మీకు ప్రాజెక్ట్ ఇచ్చినోళ్ళు 100% ఒప్పుకోరు. ఒప్పుకోకపోగా మీరు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది మళ్ళీ తిరిగి. అందుకే ఇలాంటి డేటా సెంటర్ ఇంకొకటి మెయింటైన్ చేయాలి మీరు. ఇలాంటి డేటా సెంటర్ బ్యాకప్ డేటా సెంటర్ అంటే సేమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఏదైతే సర్వర్స్, రౌటర్స్ ఇవన్నీ ఉన్నాయో, స్టోరేజ్ రిలేటెడ్ కాంపోనెంట్స్ ఉన్నాయో, వీటన్నిటిని పెట్టి మళ్ళీ ఇంకొక డేటా సెంటర్ మెయింటైన్ చేయాలి. అందులో కూడా మళ్ళీ ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు ఈ బ్యాకప్ డేటా సెంటర్ ఎందుకు అంటే ఇక్కడ ఏదైనా ఫ్లడ్స్ వచ్చి సంథింగ్ న్యాచురల్ కెలామిటీ ఏదైనా కావచ్చు. సో, మీరు యాక్సెస్ చేయలేకపోతే అప్పుడు ఈ బ్యాకప్ డేటా సెంటర్‌కి స్విచ్ అయ్యేలాగా ఉండాలి. డేటా సెంటర్ అంటే డీసీ అనొచ్చు. ఇప్పుడు ఈ బ్యాకప్ డేటా సెంటర్ ఎక్కడ పెడతారు? మళ్ళీ తీసుకొచ్చి హైదరాబాద్‌లో పెడతామా? నో. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో, హైదరాబాద్‌లోనే పెడితే. వేరే ప్లేస్‌లో ముంబైలో కావచ్చు, లేకపోతే వేరే కంట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ న్యూ జెర్సీ యూఎస్‌లో కావచ్చు, లేకపోతే లండన్‌లో కావచ్చు. సో, ఇలాంటి చోట. సో, వేరే చోట పెట్టు. బ్యాకప్ డేటా సెంటర్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ న్యూ జెర్సీ ఉందనుకుందాం. ఫైన్. ఇప్పుడు, ఇప్పుడు ఈ నార్మల్ డేటా సెంటర్స్ ఇంపాక్ట్ అయినప్పుడు ఇందులో నుంచి చేస్తాం అనుకున్నాం కదా! ఇక్కడికి ఉండాలి. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే న్యాచురల్ కెలామిటీ ఎప్పుడొస్తుంది? చెప్పలేం. ఎప్పుడొస్తదో చెప్పలేం. 6 నెలలకి రావచ్చు, లేకపోతే 1 ఇయర్‌కి ప్రాబ్లమ్ రావచ్చు, సైక్లోన్ రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, అసలు రాకపోవచ్చు కూడా. బట్ ఒక 1 ఇయర్ తర్వాత ఏదైనా సైక్లోన్ వచ్చింది, ఫ్లడ్స్ వచ్చాయి, ఈ డేటా సెంటర్ నుంచి యాక్సెస్ చేయలేకపోతున్నాము. అప్పుడెళ్ళి డైరెక్ట్‌గా నువ్వు స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతాయా? నో.
మనం బైక్ గానీ, కార్ గానీ ఒక 2 మంత్స్, 3 మంత్స్ గానీ యూజ్ చేయకపోతే మళ్ళీ స్టార్ట్ చేయాలంటే అది బ్యాటరీ ని మళ్ళీ చెక్ చేయాలి. సో, అది స్టార్ట్ అవ్వదు ఆటోమేటిక్‌గా. మళ్ళీ దాన్ని బ్యాటరీ రీచార్జ్ చేపించాలి. ఏదో డ్రైన్ అయ్యి ఉంటుంది. సో, ఇవన్నీ ఉంటది. కాబట్టి ఇది కూడా అంతే. బట్ ఇక్కడ అవన్నీ వర్క్ అవ్వవు కాబట్టి మనం దాన్ని అప్పుడప్పుడు టెస్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు టెస్ట్ చేస్తుండాలి. 3 మంత్స్‌కోసారో, 6 మంత్స్‌కోసారో ఇలా. ఎలా టెస్ట్ చేయాలంటే ఇందులో ఉన్న అప్లికేషన్స్ అన్నిటిని ఈ సర్వర్స్ మీదకి స్విచ్ అలాగా చూడాలి. ఇక్కడ నీవు షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేసి స్టార్ట్ చేసి చూడాలి. రన్ చేసి చూడాలి. అప్పుడు ఏదైనా ఇష్యూస్ గాని ఫైండ్ ఔట్ చేస్తే వాటిని అప్పుడే రెక్టిఫై చేసుకోవాలి. అక్కడే ఫిక్స్ చేయాలి. సో, లేదు అంటే ఇట్స్ ఓకే. మళ్ళీ తిరిగి దీనికి నార్మల్ డేటా సెంటర్‌కి సో, వచ్చేసేయాలి. వి షుడ్ గో బ్యాక్. ఫైన్. అంటే చెక్ చేయడం అనమాట. దీన్నే మనం ఏమంటామంటే డీఆర్ ఎక్సర్‌సైజ్ అంటాం. డీఆర్ ఎక్సర్‌సైజ్ అంటే డిజాస్టర్ రికవరీ ఎక్సర్‌సైజ్. ఏదైనా డిజాస్టర్ వచ్చినప్పుడు సో, ఎలా రికవర్ చేసుకోవాలి? సో, అలాంటి ఎక్సర్‌సైజెస్ ముందు నుంచే చేసి ఇప్పుడు మనం ఫైర్ డ్రిల్ ఇలాంటివి చేస్తుంటారు కదా! సడెన్‌గా ఫైర్ వచ్చినప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వాలో ఎంప్లాయీస్ కన్‌ఫ్యూజ్ అవుతారని కంపెనీస్‌లో ఏం చేస్తారు? సో, సంథింగ్ మేము అలారం చేస్తాము. మీరు అప్పుడు ఇమ్మీడియేట్‌గా సో అండ్ సో ఈ ఏరియాకి వచ్చేసేయండి. సేఫెస్ట్ ఏరియా ఇది. సో, ఇలా చెప్తారు. సో, అది డ్రిల్ అది. ఇది కూడా అంతే. సో, డీఆర్ ఎక్సర్‌సైజ్ లాగా చేస్తూ ఉండాలి. ఫైన్. దీనికి మళ్ళీ చాలా రిస్క్ అవుతుంది. అన్ని టీమ్స్ ఇన్వాల్వ్ అవ్వాలి ఇందులో. సో, ఇదంతా ఉంటుంది. ఫైన్. అయితే ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే ఇవన్నీ మేనేజ్ చేయటానికి చాలా ఖర్చవుతది. టూ ఎక్స్‌పెన్సివ్. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఇంకొక ప్రాజెక్ట్ వస్తదా రాదా తెలీదు మనకి. సో, అసలే చిన్న కంపెనీ. ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకొకటి వస్తే కూడా సేమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనకి యూజ్ అవుతదా లేదో తెలీదు. ఇంకా ఎక్కువ కావాల్సి పడవచ్చు. లేకపోతే ఇంకా తక్కువతో సరిపోవచ్చు. అప్పుడు మిగిలినవి వేస్ట్ అవుతాయి. ఈ బిల్డింగ్ రెంట్స్ గాని, ఈ టీమ్స్ అన్నిటిని మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఈ అప్లికేషన్ ఈ క్వాలిటీ మేనేజ్ వీటి మీద మీరు ఫోకస్ చేస్తారా? లేకపోతే వీటి మీద ఫోకస్ చేస్తారా? చాలా కన్‌ఫ్యూజన్ ఉంది స్టార్టింగ్‌లో. సో, అందుకని మనం ఏం చేయొచ్చంటే వీటన్నిటిని రెంట్‌కి తీసుకోవచ్చు. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. రెంట్‌కి తీసుకున్నప్పుడు ఏమవుద్దంటే వాటి మెయింటెనెన్స్ మొత్తం ఆ రెంట్‌కి ఇచ్చిన కంపెనీ చూసుకుంటుంది. సో, జస్ట్ మనకి ప్లగ్ అండ్ ప్లే. మనం వెళ్ళాం నాకు ఇన్ని సర్వర్స్ కావాలి. ఒక 50 సర్వర్స్ కావాలి. అంతే తీసేసుకో. 50 సర్వర్స్ యూజ్ చేసుకో. సో, డైలీ ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 అవర్స్ యూజ్ చేసామంటే 5 అవర్స్‌కే బిల్ చార్జ్ చేస్తారు. సో, రేపు 2 అవర్సే కావాలి. 2 అవర్సే చార్జ్ చేస్తారు. ఇంకా ఒకటి లాజిక్ ఏంటంటే 50 సర్వర్స్ కావాల్సి పడినప్పుడు డే 1 నుంచి అన్ని సర్వర్స్ యూజ్ చేయం మనం. సో, ఫస్ట్ ఒక 10 సర్వర్స్ యూజ్ చేస్తాం. తర్వాత ఇంకొక 10 డేస్ తర్వాత లేదంటే ఒక 6 మంత్స్ తర్వాత ఇంకొక 30 సర్వర్స్ యూజ్ చేస్తాం. అప్పటి వరకు అక్కడ మనం 10 సర్వర్స్‌కి పే చేస్తే చాలు. సో, ఆ రెంట్‌కిచ్చే కంపెనీస్ ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. రెంట్‌కిచ్చే కంపెనీస్ ఏంటి? కొన్ని కంపెనీస్ రెంట్‌కిస్తాయి. ఆ రెంట్‌కిచ్చే కంపెనీస్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూస్తాం. సో, ఇది వచ్చి ఒక కంపెనీ. ఇక్కడ మనకి రెంట్‌కి దొరుకుతుంది అనుకుందాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. అదే ఏడబ్ల్యూఎస్ కావచ్చు, అజూర్ కావచ్చు, లేకపోతే జీసీపీ కావచ్చు. ఏదైనా కావచ్చు. ఇంకా ఆరకిల్ క్లౌడ్ ఉంది. ఐబీఎం క్లౌడ్ ఉంది. ఆరకిల్ క్లౌడ్‌ని ఓసీఐ అంటాం. అలాగే ఐబీఎం క్లౌడ్ ఉంది. ఇంకా కావాలంటే డిజిటల్ ఓషన్ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. సో, ఇట్లా. అయితే ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ, ఆరకిల్ ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటంటే క్లౌడ్ ప్రొవైడర్స్ ఇవి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్లౌడ్ ప్రొవైడర్స్ ఇవి. క్లౌడ్ కాదు. క్లౌడ్ ప్రొవైడర్స్. అంటే క్లౌడ్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తాయి. సర్వీస్ ప్రొవైడర్స్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక మొబైల్ ఫోన్ కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ మొబైల్ ఫోను. ఈ మీ మొబైల్ ఫోను ఏదో సంథింగ్ సామ్‌సంగో, ఐఫోనో ఏదో కొంటారు. ఇప్పుడు మొబైల్ ఫోన్ కొన్న వెంటనే మీరు వేరే వాళ్ళకి కాల్ చేయాలంటే చేసేయగలరా? చేసేయలేరు. ఎందుకంటే ఆ నెట్వర్క్‌ని యూజ్ చేసుకోవడానికి సర్వీస్ ప్రొవైడర్ కావాలి. సర్వీస్ ప్రొవైడర్ ఏంటి ఇక్కడ? ఎయిర్‌టెల్ లేకపోతే జియో లేకపోతే బీఎస్ఎన్ఎల్. సో, ఇవి. ఎయిర్‌టెల్ కావచ్చు, జియో కావచ్చు, బీఎస్ఎన్ఎల్ కావచ్చు. సో, ఇవి మొబైల్ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇవి. ఇవి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. క్లౌడ్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తాయి ఇవి. ఫైన్. అయితే అసలు క్లౌడ్ కాన్సెప్ట్ ఏంటి? క్లౌడ్ కాన్సెప్ట్ అనేది ఏడబ్ల్యూఎస్‌తో స్టార్ట్ అవ్వలేదు. అజూర్‌తో స్టార్ట్ అవ్వలేదు. క్లౌడ్ కాన్సెప్ట్ దానికంటే ముందే ఉంది. అంటే ఆ కాన్సెప్ట్ ఏంటి? ఆ క్లౌడ్ కాన్సెప్ట్ ముందే ఉంది కాబట్టి ఆ క్లౌడ్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేసేటివి కాబట్టి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అన్నాం. క్లౌడ్ కాన్సెప్ట్ అంటే ఏంటో నేను చెప్తాను. ఇక్కడ మనము
జస్ట్ ఈ డేటా సెంటర్ అనేది మన ఆఫీస్ ఒక చోట ఉంటుంది. మన డేటా సెంటర్ వేరే చోట ఉంటుంది. ఎక్కడో ఔట్‌స్కర్ట్స్‌లోనో లేకపోతే ఎక్కడో ఉంటుంది. సో, 2 డేటా సెంటర్స్ అంతే. సిటీ మధ్యలో తెచ్చి డేటా సెంటర్ పెట్టుకోం కదా! రెంట్‌లు ఎక్కువుంటాయి. ప్లస్ అవసరం లేదంత. సో, ఎక్కడో ఒక చోట రెంట్ అవి తక్కువ ఉండే చోట సేఫ్ ఏరియాలో పెట్టుకుంటాం. ఫైన్. అయితే మీ కంపెనీ మెయిన్ మన మాదాపూర్‌లోనో, గచ్చిబౌలిలోనో ఉందనుకోండి ఈ కంపెనీ. ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ సర్వర్స్‌ని ఎలా యూజ్ చేస్తాం? ఇక్కడికెళ్ళి యూజ్ చేయాలి గదా! అంటే ఫిజికల్ సర్వర్స్‌ని డైరెక్ట్‌గా యూజ్ చేయం. ఫిజికల్ కోర్స్‌ని డైరెక్ట్‌గా యూజ్ చేయం. యూజ్ చేయకుండా వర్చువల్‌గా దీని మీద సర్వర్స్‌ని క్రియేట్ చేస్తాం. వర్చువల్ సర్వర్స్. ఈ వర్చువల్ సర్వర్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఫిజికల్ సర్వర్ అనుకో. ఫిజికల్ సర్వర్ అంటే ఏంటి? ఒక హార్డ్‌వేర్. దాని మీద మల్టిపుల్ సర్వర్స్‌ని వర్చువల్‌గా క్రియేట్ చేస్తాం. అప్పుడు ఈ సర్వర్స్ వర్చువల్‌గా క్రియేట్ చేసిన సర్వర్స్‌కి ఐపీ అడ్రెసెస్ ఉంటాయి. ఈ ఐపీ అడ్రెసెస్‌ని మీ టీమ్‌కి అసైన్ చేస్తారు. ఒక ఫిజికల్ సర్వర్ మీద 3 చేస్తాం. వర్చువల్ సర్వర్స్ క్రియేట్ చేస్తాం. 4 చేస్తాం. 5 చేస్తాం. దట్ డిపెండ్స్ ఆన్ ద కెపాసిటీ కాన్ఫిగరేషన్. కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని ఎన్ని నంబర్ ఆఫ్ సర్వర్స్ క్రియేట్ చేస్తాం. ఈ ఐపీ అడ్రెస్‌ని మీ టీమ్‌కి ఇస్తే వాళ్ళు యూజ్ చేసుకుంటుంటారు. సో, ఇది ఎవరు క్రియేట్ చేస్తారు అంటే ఇక్కడ క్లౌడ్ టీమ్ ఒకటి ఉంటుంది. క్లౌడ్ టీమ్. ఆ క్లౌడ్ టీమ్ వాళ్ళకి మనం రిక్వెస్ట్ చేస్తే నాకు నా డెవలప్మెంట్ టీమ్‌కి డెవలపర్స్‌కి ఒక 10 సర్వర్స్ కావాలి అంటే వీళ్ళెళ్ళి ఈ ఫిజికల్ సర్వర్స్ మీద వర్చువల్ సర్వర్స్ క్రియేట్ చేసి ఆ 10 ఐపీ అడ్రెసెస్‌ని షేర్ చేస్తారు. సో, ప్రాపర్ అప్రూవల్స్ అన్ని చెక్ చేసుకుంటారు. జెన్యూన్‌గా వీళ్ళకి కావాలా లేదా జస్టిఫికేషన్ ఇవ్వాలి మళ్ళీ వాళ్ళు. ఎందుకు కావాలి 10 సర్వర్స్ అదంతా వేరే ప్రాసెస్. అదంతా చూసుకొని చేస్తారు. అంటే క్లౌడ్ టీమ్ వాళ్ళు వీళ్ళకి ఇది చేస్తారు. దీన్నే క్లౌడ్ కాన్సెప్ట్ అంటారు. దీన్నే క్లౌడ్ కాన్సెప్ట్. ఇది క్లౌడ్ టీమ్ ఉంటుంది ఇక్కడ. క్లౌడ్ టీమ్ వాళ్ళకి క్రియేట్ చేస్తారు. ఇదే క్లౌడ్ కాన్సెప్ట్. అసలు ఈ వర్చువల్ సర్వర్స్ అంటే ఏంటి? ఫిజికల్ సర్వర్స్‌కి, వర్చువల్ సర్వర్స్‌కి డిఫరెన్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు చాలా క్లారిటీ ఉండాలి దాని మీద. ఎందుకంటే మీరిప్పుడు కంపెనీలోకి వెళ్ళిన తర్వాతనే ఆల్రెడీ జాబ్ చేసేవాళ్ళైనా కంప్లీట్ వర్చువల్ సర్వర్స్ యూజ్ చేస్తుంటారు. డైరెక్ట్‌గా ఫిజికల్ సర్వర్స్ ఎవరు యూజ్ చేయరు. ఎందుకు అనేది చూద్దాం. ఇది ఫిజికల్ సర్వర్స్. ఫిజికల్ సర్వర్స్ అనేది ఎలా ఉంటుందంటే ఒక్కసారి కలర్ యూజ్ చేద్దాం. మార్చి ఉంటాం. ఫిజికల్ సర్వర్స్. ఫిజికల్ సర్వర్స్ ఎలా ఉంటాయంటే నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ హార్డ్‌వేర్ ఉంటుంది. ఫిజికల్ హార్డ్‌వేర్. హార్డ్‌వేర్ అంటే ఏంటి? హార్డ్ డిస్క్, ర్యామ్ ఇంకా ప్రాసెసర్స్ ఇవి ఉంటాయి. ఇంకా మదర్ బోర్డ్ అని, సీపీయూస్ ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ నేను ఇప్పుడు డ్రా చేయట్లేదు. హార్డ్ డిస్క్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 జీబీ హార్డ్ డిస్క్ ఉందనుకోండి. 500 జీబీ హార్డ్ డిస్క్ ఉంది. అలాగే ఒక 16 జీబీ ర్యామ్ ఉంది. అలాగే ఒక ప్రాసెసర్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ సంథింగ్ ఏదో ఉంది. ఫైన్. సో, ఇంకా చాలా ఉంటుంది హార్డ్‌వేర్. ఈ ఫిజికల్ హార్డ్‌వేర్‌ని మనం ఎలా యూజ్ చేస్తాం? ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే ఇది జస్ట్ ఒక ఎలక్ట్రానిక్ మెషిన్ అంతే. దీన్ని కమ్యూనికేట్ చేయలేం. మన ల్యాప్‌టాప్ అయినా సరే, మన సర్వర్ అయినా సరే, ఆ ఆపరేటింగ్ సిస్టమ్ కంపల్సరీ ఉండాలి. ఇట్ కెన్ బి విండోస్ ఆర్ లినక్స్ ఏదైనా కావచ్చు. ఫైన్. ఇక్కడ ఓఎస్. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఫైన్. ఉందనుకోండి. దీన్ని మీ ల్యాప్‌టాప్ కూడా ఒక ఫిజికల్ సర్వర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఫిజికల్‌గా హార్డ్‌వేర్ ఉంటుంది కాబట్టి. ఫైన్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇందులో మనం ఇన్‌స్టాల్ చేస్తాం కాబట్టి దీని మీద ఒక అప్లికేషన్‌ని రన్ చేయొచ్చు. ఏదైనా ఏ అప్లికేషన్ అయినా రన్ చేయొచ్చు. ఇది ఫిజికల్ సర్వర్. రైట్. ఇది ఫిజికల్ సర్వర్. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి ఇక్కడ? అప్లికేషన్ రన్ చేయగలుగుతున్నాం కదా! ఫిజికల్ సర్వర్ ఉంది. ఇంక వర్చువలైజేషన్ కాన్సెప్ట్ ఎందుకు అసలు? క్లౌడ్ టీమ్ ఎందుకు? క్లౌడ్ కాన్సెప్ట్ ఎందుకు? ఎందుకు అంటే ఇప్పుడు ఈ అప్లికేషన్ ఉంది. ఇక్కడ 500 జీబీ ఉంది. 500 జీబీ ఉన్నప్పుడు ఈ అప్లికేషన్ 500 జీబీని యూజ్ చేసుకోదు చాలా సార్లు. ఈ అప్లికేషన్‌కి ఒక 400 జీబీనే కావాలి. 100 జీబీనే కావాలి. మిగతా 400 జీబీ ఏమవుతుంది? వేస్ట్. కొన్ని సినారియోస్‌లో మాత్రమే మల్టిపుల్ అప్లికేషన్స్‌ని రన్ చేయగలం. చాలా తక్కువ. కానీ అన్ని సార్లు యూజ్ అవ్వదు. అలాగే ఇంకొక అప్లికేషన్ రన్ చేయాలంటే ఇంకొక సర్వర్ పర్చేస్ చేయాలి. అట్లాగే మీరు స్కేల్ అప్ చేయాలంటే సర్వర్స్‌ని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లికేషన్‌ని ఒక 20 సర్వర్స్‌లో రన్ చేస్తున్నారు.
స్కేల్ అప్ చేయాలి. అంటే లోడ్ సరిపోవట్లేదు. ఇంకొక 10 సర్వర్స్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. మళ్ళీ 10 సర్వర్స్ పర్చేస్ చేయాలి. ఫిజికల్ సర్వర్స్ కష్టం. ఆ బిల్డింగ్ సరిపోదు. అది బిల్డింగ్ అంటే డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ సరిపోదు. ఇక్కడ ఎన్నని పెడతాం. సో డైరెక్ట్‌గా డేటా సెంటర్‌లోకి వెళ్లి వర్క్ చేయాలి మీరు. లేకపోతే మీ ఆఫీస్‌లో తెచ్చి ఫిజికల్ సర్వర్స్ పెట్టాలి. ఇదంతా చాలా డిఫికల్ట్. అవ్వదు. అందుకే వర్చువలైజేషన్ కాన్సెప్ట్ పిక్చర్‌లోకి వచ్చింది. వర్చువలైజేషన్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఏం లేదు. చాలా సింపుల్. సేమ్ హార్డ్‌వేర్ మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది హార్డ్‌వేర్ అనుకుంటే ఫిజికల్ సర్వర్. హార్డ్‌వేర్ అంటే నథింగ్ బట్ ఫిజికల్ సర్వర్. ఇందులో సేమ్ కెపాసిటీ ఉందనుకుందాం. 500 జీబీ ఉంది. అలాగే 16 జీబీ ఉంది ర్యాము. అలాగే ఒక ప్రాసెసర్ అక్టా ప్రాసెసర్ కావచ్చు. ఏదైనా సంథింగ్ ఇప్పుడు ఇంకా లేటెస్ట్ చూసినట్లుగా. యాహ్! దీని మీద ఏం చేస్తామంటే లెట్ మీ డ్రా. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అనుకుంటే డ్రా చేయండి ఫస్ట్. తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదొచ్చి ఆపరేటింగ్ సిస్టమ్. ఓఎస్ అని కూడా అంటాం. విండోస్ కావచ్చు, లినక్స్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. విండోస్ ఆర్ లినక్స్ ఆర్ సోలారిస్. ఫైన్. ఇప్పుడు సేమ్ హార్డ్‌వేర్ కదా! సేమ్ హార్డ్‌వేర్ పైన హైపర్వైజర్ అని లాంటి వాడిని హైపర్వైజర్స్ లాంటి వాటిని అంటే సంథింగ్ ఇది వర్చువలైజేషన్‌ని ఇంప్లిమెంట్ చేస్తాం. హైపర్వైజర్. ఈ హైపర్వైజర్ టైప్ ఆఫ్ దీన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే సర్వర్స్ క్రియేట్ చేయొచ్చు మళ్ళీ దీనిపైన. మల్టిపుల్ సర్వర్స్. ఇది ఒకటి 1, 2, 3, 4 ఇట్లా. ఇప్పుడు యాక్చువల్‌గా దీన్ని ఏం చేస్తుందంటే ఈ హైపర్వైజర్ ఏం చేస్తుందంటే ఎలా క్రియేట్ చేస్తుందంటే ఈ హార్డ్‌వేర్ ఉంది కదా! ఏదైతే ఇక్కడ ఈ హార్డ్‌వేర్ 500 జీబీ, 16 జీబీ ర్యామ్ ఇది ఉంది కదా! ఈ హార్డ్‌వేర్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ హైపర్వైజర్ ఈ హార్డ్‌వేర్‌ని ఈ అన్ని వర్చువల్ సర్వర్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేస్తది. అదే వర్చువలైజేషన్ కాన్సెప్ట్. సో ఇక్కడొచ్చి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది మళ్ళీ. ఓఎస్. ఎవ్రీ వర్చువల్ సర్వర్ హాస్ ఇట్స్ ఓన్ ఆపరేటింగ్. వీఎం అనొచ్చు, వర్చువల్ సర్వర్ అనొచ్చు. వీఎం అంటే వర్చువల్ మిషన్ అంటారు. వర్చువల్ సర్వర్ అనొచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఫైన్. అలాగే ఇక్కడ ఒకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందనుకోండి ఫిజికల్ సర్వర్స్‌లో విండోస్ సపోర్ట్ చేసే అప్లికేషన్స్‌నే రన్ చేయగలం. అదే ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ మీకు ఈ వర్చువల్ సర్వర్స్‌లో ఇక్కడ విండోస్ ఉన్నా గానీ ఇక్కడ లినక్స్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. లినక్స్ సర్వర్స్‌ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు వర్చువల్‌గా. సో ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అలాగే స్కేల్ అప్ చేయాలనుకున్నప్పుడు మీరు ఎక్స్ట్రా సర్వర్స్‌ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు లోడ్ ఎక్కువైనప్పుడు సో మీరు ఈజీగా ఇది క్రియేట్ చేసుకోవచ్చు. వర్చువల్ సర్వర్స్‌ని. మళ్ళీ ఎళ్లి పర్చేస్ చేసి ఫిజికల్ సర్వర్స్‌ని మళ్ళీ ఇంత స్పేస్ కావాల్సి పడి ఈ అవసరాలు ఉండవు. ఫైన్. సో ఇదే వర్చువల్. ఇక్కడొచ్చి అప్లికేషన్ 1 రన్ చేస్తాం. ఇందులో ఇంకొక అప్లికేషన్ రన్ చేస్తాం. యాప్ 2 సో యాప్ 3 ఇలా. అప్పుడు ఈ హార్డ్‌వేర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇంకా కావాలంటే యాడ్ చేస్తాం. ఫైన్. ఇది వర్చువలైజేషన్ ఇది జస్ట్ గైస్ నేను చాలా హై లెవెల్‌లో చెప్పాను ఇది. హై లెవెల్‌లో చెప్పాను. కానీ పోను డెవాప్స్‌లో డాకర్ ఇవి వచ్చినప్పుడు నేను ఇన్ డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వర్చువల్ సర్వర్. ఎందుకంటే డాకర్ కంటైనరైజేషన్ అంటే డాకర్ అనేది టూల్ కంటైనర్స్ క్రియేట్ చేస్తాం. డాకర్‌ని టూల్ యూజ్ చేసి. ఆ కంటైనర్స్ వచ్చేసి దీనికి అడ్వాన్స్‌డ్ అనమాట. ఈ వర్చువలైజేషన్‌కి అడ్వాన్స్‌డే కంటైనరైజేషన్. ఫైన్. సో అది అప్పుడు చూద్దాము. సో ప్రెజెంట్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి. వర్చువల్ సర్వర్స్ మీకు అప్పుడు ఎన్నైనా క్రియేట్ అవుతాయి. బేస్డ్ ఆన్ దిస్ కెపాసిటీ. అలాగే ఇక్కడ వర్చువల్ సర్వర్స్‌ని క్రియేట్ చేసి వీళ్ళకి అసైన్ చేస్తారు. ఫైన్. ఇది బాగుంది. వర్చువలైజేషన్ అంటే మీకు ఇప్పుడు అర్థమైంది. మీ స్టార్టప్ కంపెనీ లాగే ఎంఎన్‌సి కంపెనీస్ కూడా అంటే ఏదైనా కావచ్చు. టీసీఎస్ కావచ్చు, ఐబీఎం కావచ్చు, సంథింగ్ ఎనీ కంపెనీ, అక్సెంచర్ ఏదైనా. ఇవి కూడా ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఫ్లిప్‌కార్ట్ ప్రాజెక్ట్ వచ్చిందనుకుందాం వీళ్ళకి. ఫ్లిప్‌కార్ట్ అంటే మీ అందరికీ తెలుసు. ఫ్లిప్‌కార్ట్ అంటే ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్.
ఆన్లైన్లో మనం ఏదైనా పర్చేస్ చేయాలంటే చేయొచ్చు. ఈ కామర్స్ వెబ్సైట్ ఉంటుంది. సో అందులోకి మనం లాగిన్ అయ్యి అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిలో మనం పర్చేస్ చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్ వీళ్ళకి వచ్చింది అనుకుంటే ఈ ప్రాజెక్ట్కి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సి ఉంటుంది? చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. పోనీ వాళ్ళకి కూడా డేటా సెంటర్స్ ఉంటాయి. ప్రతి కంపెనీకి డేటా సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ కంపెనీ వచ్చి ఒక ఈ డేటా సెంటర్లో ఒక 1000 సర్వర్స్, ఎందుకంటే ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్ చాలా పెద్దది కదా, 50 సర్వర్స్ అట్లా చాలదు కదా. సో ఒక 1000 సర్వర్స్, 2000 సర్వర్స్ కావాల్సి వచ్చింది. అన్ని ఈ ఫిజికల్ సర్వర్స్ వీలవుద్దు. కాబట్టి కంపల్సరీ వర్చువల్ సర్వర్స్కే వెళ్తారు ఎవరైనా సరే. వీళ్ళన్నీ మళ్ళీ వర్చువల్ సర్వర్స్ క్రియేట్ చేయాలంటే కూడా ఫిజికల్ సర్వర్స్ ఉండాలి కదా, మళ్ళీ రౌటర్స్ ఉండాలి, ఇంకా చాలా ఉంటాయి, స్టోరేజ్ రిలేటెడ్ థింగ్స్, ఇంకా నెట్వర్క్ సర్వీసెస్ కూడా. సో వీటన్నిటిని పర్చేస్ చేసే బదులు వీళ్ళు కూడా ఈ AWS, అజూర్, GCPకి వెళ్తారు. వెళ్ళినప్పుడు వీళ్ళకి ఎన్ని కావాలో అన్ని ఇక్కడ రెంట్కి తీసుకో. ఇంకా ఒక విషయం ఏంటంటే ఇది టోటల్ AWS. ఇప్పుడు మనం AWS గురించి మాట్లాడదాం. ఇది AWS క్లౌడ్ అయితే ఇందులో మళ్ళీ రీజియన్స్ ఉంటాయి. ఇది ఒక రీజియన్, ఇది ఒక రీజియన్, ఇది ఒక రీజియన్, మల్టిపుల్ రీజియన్స్ ఉంటాయి. అంటే రీజియన్స్ అంటే జియోగ్రాఫికల్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఒక రీజియన్, ముంబై ఒక రీజియన్, ఇట్లా హైదరాబాద్ రీజియన్ అనుకున్నాం. హైదరాబాద్ రీజియన్ ఇది. అలాగే ఇండియాలో 2 రీజియన్స్ ఉన్నాయి AWS వాళ్ళకి, హైదరాబాద్లో, ముంబైలో. ముంబై ఇది వచ్చి నార్త్ వర్జీనియా అనుకుందాం. నార్త్ వర్జీనియా యుఎస్లో, ఇంకా స్టాక్ హోమ్ యూరోప్. సో ఇట్లా మల్టిపుల్ రీజియన్స్ ఉంటాయి. రీజియన్స్ అంటే అక్కడ అనుకున్నాం కదా, జియోగ్రాఫికల్ ఏరియా, ఒక ప్లేస్ అనమాట, ఫిజికల్ ప్లేస్. ఇందులో ఈ రీజియన్స్లో ఈ డేటా సెంటర్స్ ఉంటాయి. ఈ రీజియన్లో యాక్చువల్ డేటా సెంటర్స్ ఉంటాయి వాళ్ళకి. యాక్చువల్ డేటా సెంటర్స్ అంటేనే వాటిని అవైలబిలిటీ జోన్స్ అంటాం. ఇది ఒక అవైలబిలిటీ జోన్, ఇది ఒక హైదరాబాద్లో 2 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయనుకోండి, ముంబైలో 3 ఉన్నాయనుకోండి, 3నే ఉన్నాయి అవైలబిలిటీ జోన్స్. ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి, ఫైన్. అవైలబిలిటీ జోన్ 1, అవైలబిలిటీ జోన్ 2. అవైలబిలిటీ జోన్స్ అనేటివి యాక్చువల్ డేటా సెంటర్, AZs అని కూడా అంటాం. AZ1, AZ2 ఇట్లా అనుకుంటాం, ఫైన్. సో ఇది కూడా AZ అవైలబిలిటీ జోన్. అంటే ప్రతి రీజియన్లో మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఓకే, AZ1, AZ2 ఇలాగా. ఈ డేటా సెంటర్స్ నుంచి వాళ్ళు మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తారు. ఏది కావాలన్నా ప్రొవైడ్ చేస్తారు. కంప్లీట్ ఐటీ ప్రాజెక్ట్కి ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. అలాగే బ్యాకప్ డేటా సెంటర్స్ కావాల్సి పడుతుంది కానీ ఇక్కడ వాళ్ళకి ఎలాగో మల్టిపుల్ రీజియన్స్ ఉంటాయి అక్రాస్ ద గ్లోబ్. నాకు తెలిసి ఒక 32 రీజియన్స్ అట్లా ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే. అంటే చేంజ్ అవుతూ ఉంటాయి, ఎవ్రీ ఇయర్ వాళ్ళు బిల్డ్ చేస్తూ ఉంటారు. అలాగే జస్ట్ ఎవరైనా అడిగితే మిమ్మల్ని ఇంటర్వ్యూలోనే ఎక్కడ అడగరు. ఒకవేళ అడిగితే ఎన్ని రీజియన్స్ ఉన్నాయంటే ఎగ్జాక్ట్ నెంబర్ అయితే చెప్పదు, ఎందుకంటే నాకు చేంజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు. సో అరౌండ్ 30 అని చెప్పండి చాలు. సో ఐ థింక్ మోర్ దెన్ 30 ఇప్పుడు ఉండేది. అరౌండ్ 30 అని చెప్పండి, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ న్యూ రీజియన్స్ని బిల్డ్ చేస్తూ ఉంటారు. ఎనీ క్లౌడ్ ప్రొవైడర్, ఈవెన్ AWS, అజూర్, GCP ఎవరైనా సరే. ఎవ్రీ జనవరిలో AWS వాళ్ళైతే నాకు తెలిసి ఎవ్రీ జనవరిలో అనౌన్స్ చేస్తుంటారు వాళ్ళు అప్కమింగ్ ఇయర్లో ఎక్కడెక్కడ ఎన్ని రీజియన్స్ బిల్డ్ చేస్తారు అని. ఫైన్. సో అదంతా పక్కన పెడితే అరౌండ్ 30 లేదంటే అరౌండ్ 33 అలా చెప్పండి, అంతేగాని ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పండి. ఫైన్. అవైలబిలిటీ జోన్స్ అంటే డేటా సెంటర్స్. వీళ్ళకి మల్టిపుల్ రీజియన్స్ ఉంటాయి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో కావాలి నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇస్తారు. బట్ సేమ్ టైం ఈ బ్యాకప్ సర్వర్స్, బ్యాకప్ కోసం వాళ్ళు నార్త్ ఒరిజినల్ కావాలంటే కూడా ఇస్తారు మళ్ళీ. అంటే చూడండి ఎంత డిఫరెన్స్. అంటే ఇండియాలో ఏం జరిగినా ఇంకో చోట రిస్క్ తీసుకోకుండా మళ్ళీ డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఏరియాస్లో కూడా వాళ్ళు స్టోర్ చేస్తారు మన డేటాని. కావాలంటే ఇంకా ఎక్కువ కూడా స్టోర్ చేస్తారు. అంటే ఒక చోట పోతే ఇంకో చోట, ఒక చోట పోతే ఒక చోట, లేకపోతే అది మనం యాక్సెస్ చేయలేకపోతే ఒక చోట ఇంకో చోట నుంచి ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో అందుకే ఎక్కువ మంది దీనికి వెళ్తారు. ఇంకా ఒకటి ఏంటంటే పే యాజ్ యూ, అంటే ఎన్ని సర్వర్స్ యూస్ చేస్తే, ఎంతసేపు యూస్ చేస్తే అంత మటుకే మనకి ఛార్జ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 సర్వర్స్ ఒక 5 అవర్స్ లేదంటే ఒక 2 అవర్స్ యూస్ చేస్తాను అనుకుందాం ఈరోజు, ఆ 2 అవర్స్కి ఛార్జ్ చేస్తారు.
సర్వర్స్ కావచ్చు, స్టోరేజ్ సర్వీసెస్ కావచ్చు, ఏదైనా నెట్వర్క్ సర్వీసెస్ కావచ్చు, ఏదైనా సరే. మీరు మళ్ళీ పోను సర్వర్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి. అంటే ఇమ్మీడియట్‌గా సర్వర్స్ కావాలి. ఒక రోజు లోడ్ ఎక్కువైంది ఫ్లిప్‌కార్ట్ ప్రాజెక్ట్‌కి. ఎప్పుడు ఎక్కువ మంది జాయిన్ అవుతారు, లాగిన్ అవుతారో తెలీదు కదా! సో, సడెన్‌గా 2000 సర్వర్స్ కావాల్సొచ్చింది. ఇమ్మీడియేట్‌గా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. రెడీగా ఉంటాయి కాబట్టి వీళ్ళ దగ్గర. అదే మనం చేయాలంటే, అవి పర్చేస్ చేయాలి. అది 1 మంత్ టైం పడుతుంది. ఈ లోపల అప్లికేషన్ ఇంపాక్ట్ అవుతుంది. లేదంటే ముందుగానే పర్చేస్ చేసి పెట్టుకోవాలి. ఈ ప్లేస్ కావాలి. ఇదంతా చాలా రిస్క్. ఇక్కడైతే ఈ హార్డ్‌వేర్ టీమ్స్, నెట్వర్క్ రిలేటెడ్ ఇష్యూస్, ఈ టీమ్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళే మెయింటైన్ చేస్తారు. సో, ఏ ప్రాబ్లమ్ వచ్చినా, హార్డ్‌వేర్ ఇష్యూస్ ఏమొచ్చినా, నెట్వర్క్ ఇష్యూస్ ఏమొచ్చినా, సో, దే విల్ టేక్ కేర్. సో, వాళ్ళే కేర్ తీసుకుంటారు ఇవన్నీ. కాబట్టి మెయింటెనెన్స్ అంతా వాళ్ళదే. కాబట్టి ఇది జస్ట్ ఈజీగా ఉంటుంది. ప్లగ్ అండ్ ప్లే. ఇంకా ఏంటంటే ఇది మీ ఆన్ ప్రెమిస్ అంటే మీ డేటా సెంటర్‌లో ఉంటది కాబట్టి ఇది కూడా క్లౌడ్ అనే చెప్పుకున్నాం. మర్చిపోవద్దు ఇక్కడ. దీన్ని ప్రైవేట్ క్లౌడ్ అంటాం. ఇది పబ్లిక్ క్లౌడ్ అంటాం దీన్ని. ఎందుకంటే పబ్లిక్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. మరి ఇదొచ్చి ప్రైవేట్ క్లౌడ్ మీ డేటా సెంటర్‌లో ఉంది. మీ డేటా చాలా సెక్యూర్డ్‌గా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఎవరు జాయిన్ అవ్వలేరు. నో వన్ కెన్ ఎంటర్ ఇంటు యువర్ నెట్వర్క్ ఇక్కడ. బట్ ఇక్కడ మీ కంపెనీ లాగా టీసీఎస్ లాగా ఇంకోటి ఎక్సెంచర్ లేకపోతే మీ స్టార్టప్ కంపెనీస్ ఇట్లా మల్టిపుల్ కంపెనీస్ యూజ్ చేస్తుంటాయి కదా! ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌ని. బికాజ్ ఇట్స్ అ పబ్లిక్ క్లౌడ్. అప్పుడు సెక్యూరిటీ ఉంటదా? ఒకరి డేటా ఇంకొకరికి అంటే కంపల్సరీ ఉంటుంది. 100% సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీలో అస్సలు రాజీ పడరు వాళ్ళు. ఎందుకు అంటే మళ్ళీ ఇంకా మీకు ఇంకొక ఆప్షన్ ఉంది. ఈ పబ్లిక్ క్లౌడ్‌లో మీ ప్రైవేట్ క్లౌడ్ మీరు మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. ప్రైవేట్ క్లౌడ్ అంటే మీకు ఎంత మటుకు కావాలో మీ సర్వీసెస్ అంత మటుకు మీరు క్రియేట్ చేసుకోవచ్చు. దాన్నే వీపీసీ అంటాం. అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. వర్చువల్‌గా మీరు ప్రైవేట్ క్లౌడ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మీ నెట్వర్క్‌ని, మీ ఓన్ నెట్వర్క్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని జస్ట్ ఐసోలేట్ చేయడం అంటారు. ఒక ఏరియాని ఐసోలేట్ మీకు ఒక 2000 సర్వర్స్ కావాలి. మీ 2000 సర్వర్స్ ఇంకా ఒక 500 స్టోరేజ్ సర్వీసెస్ ఇవన్నీ కావాలి. మీకు కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ఇందులో పెట్టుకోవచ్చు. వేరే వాళ్ళు ఎంటర్ అవ్వకుండా దానిలో. ఇంకా మీకు కావాలంటే కొన్ని ఫిజికల్ సర్వర్స్‌ని కంప్లీట్ డెడికేటెడ్‌గా మీరు తీసేసుకోవచ్చు. ఇంకా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీరు యూజ్ చేస్తాం కాబట్టి డిస్కౌంట్స్ కూడా ఇస్తారు ఎక్కువ. లాంగ్ టైమ్ యూజ్ చేస్తాం కాబట్టి. ఆటో స్కేలింగ్ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వర్స్ ఎక్స్ట్రా సర్వీసెస్ ఏది కావాలన్నా ఇమ్మీడియట్‌గా దొరుకుతుంది. సో, ఇవన్నీ అడ్వాంటేజెస్. ఇందులో కాస్ట్ చాలా తగ్గిపోద్ది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అయిపోయినవన్నీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని అలాగే వదిలేసి వచ్చేయొచ్చు. సో, ఇక్కడైతే ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత వీటిని సెకండ్ సేల్‌కి ఇస్తే మీకు 30% అమౌంట్ కూడా రాదు. లేదు వేరే ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్ట్ వచ్చింది దానికి యూజ్ చేద్దాం అంటే దానికి సేమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సరిపోద్దో లేదో తెలీదు. ఎక్కువ వద్దో తక్కువ వద్దో తెలీదు. చాలా వేస్టేజ్ ఉంటుంది. సో, కాబట్టి ఇది బెస్ట్ అంటుంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే బ్యాంకింగ్ సెక్టర్‌లో ఉండేవాళ్ళు వాళ్ళ ఏదైనా కాన్ఫిడెన్షియల్ డేటా ఉంటే దానికి వాళ్ళ ఓన్ డేటా సెంటర్‌లో యూజ్ చేస్తారు సర్వర్స్. మిగతా వాటికి చాలా మటికి పబ్లిక్ క్లౌడ్‌కెళ్తారు. దీన్నే అంటే పబ్లిక్ క్లౌడ్ కొన్నిటికి, ప్రైవేట్ క్లౌడ్ కొన్నిటికి యూజ్ చేస్తారు. దీన్నే హైబ్రిడ్ క్లౌడ్ అని అంటారు. ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటో తెలుసు మీకు? ఇది ప్రైవేట్ క్లౌడ్, ఇది పబ్లిక్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ తెలుసు. ఇంకా మల్టిపుల్ క్లౌడ్ అంటే మల్టీ క్లౌడ్. మల్టీ క్లౌడ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ EC2లో అంటే AWSలో వర్చువల్ సర్వర్ కావాలంటే దాన్ని EC2 అంటాం మనం. ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అంటాం. EC2 వర్చువల్ సర్వీస్ నేమ్ అది. అలాగే అజూర్‌లో దీన్నే వర్చువల్ మిషన్ అంటాం. సో, సంథింగ్ ఇట్లా. అదంతా నేను రాయను. VM అనుకోండి ఏదో ఒకటి. అయితే ఇక్కడ స్టోరేజ్ సర్వీస్‌ని S3 అంటాం. అంటే ఏదైనా డేటా స్టోర్ చేసుకోవడానికి ఉండే సర్వీస్ నేమ్‌ని S3 అంటాం. ఇంకా ఉన్నాయి. సో, S3 అనేది చాలా పాపులర్ అనమాట. అజూర్‌లో బ్లాబ్ అంటాం. అజూర్ బ్లాబ్ సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్వీసెస్ సేమ్ సెక్యూరిటీ అంతా ఒకేలాగా ఇస్తాయి ఆల్మోస్ట్ ఈ పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడర్స్ అన్ని. అజూర్, గూగుల్ క్లౌడ్, AWS అన్ని. ఇప్పుడు వర్చువల్ సర్వర్స్ కావాలి. మనకి ఒక 100 వర్చువల్ సర్వర్స్. అవి AWSలో చీప్‌గా ఉంటాయి. అజూర్‌తో కంపేర్ చేస్తే అనుకుందాం. అప్పుడు ఇవి తీసుకుంటాం ఇక్కడ. ఇప్పుడు బ్లాబ్ ఉంది. బ్లాబ్ స్టోరేజ్ సర్వీస్. మనకి ఒక 500 స్టోరేజ్ సర్వీసెస్ కావాలి. S3 వచ్చి కాస్ట్ ఎక్కువ ఉంది బ్లాబ్ కంటే. అప్పుడు బ్లాబ్‌కెళ్తాం. ఇన్‌ఫాక్ట్ S3 తక్కువ ఉంది కాస్ట్. సో, జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా.
అప్పుడు అంటే ఇప్పుడు 2 క్లౌడ్స్ యూస్ చేస్తున్నాం. కొన్ని సర్వీసెస్‌కి AWS యూస్ చేస్తున్నాం. కొన్ని సర్వీసెస్ అజూర్ యూస్ చేస్తున్నాం. అలాగే సో ఎప్పుడైనా సరే ఇది ఇంపాక్ట్ అయితే అసలు అవ్వదు. 99.999% పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడర్స్ అవ్వవు. కానీ రీసెంట్‌గా చూస్తే మీరు ఒక 6 మంత్స్ బ్యాక్ ఒకసారి డౌన్ అయింది. సో అప్పటి నుంచి మల్టీ క్లౌడ్ యూజ్ చేయడం అనేది ఎక్కువైంది యాక్చువల్‌గా చెప్పాలంటే. అప్పుడు ఎందుకంటే ఇది పోతే డౌన్ అయితే ఇది ఉంటుంది ఆటోమేటిక్. అలాగే ఈ డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్‌లో ఉన్న సర్వీసెస్‌ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఒకదానికి కనెక్ట్ చేయొచ్చు. సో అలాగే ఆన్ ప్రెమిస్ అంటే మీ డేటా సెంటర్‌లో ఉండే వాటిని పబ్లిక్ క్లౌడ్‌లో ఉండే సర్వీసెస్‌తో కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో ఇలా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఓకే. సో ఇది క్లౌడ్ కాన్సెప్ట్. AWS అంటే ఏంటి? అజూర్ అంటే ఏంటి? సో ఇది మీకు అర్థమై ఉంటుంది. AWS ఎక్కువ యూజ్ చేస్తారా? అజూర్ ఎక్కువ యూజ్ చేస్తారా? ఏది బెస్ట్ అనేది అడుగుతుంటారు. అది ఒక రకంగా చెప్పాలంటే కష్టం. కానీ నేను చెప్తున్నాను. ఇప్పుడు సర్వీసెస్ అన్నీ సేమ్ ఉంటుంది. ఒక కంపెనీ అనుకోండి. మీ కంపెనీ పర్స్పెక్టివ్‌లో మీరు థింక్ చేస్తే AWS‌కెళ్ళినా, అజూర్‌కెళ్ళినా పెద్ద డిఫరెన్స్ ఉండదు. అదే యాస్ ఎ ఎంప్లాయీగా అంటే యాస్ ఎ జాబ్ సీకర్‌గా జాబ్ ట్రై చేసేటప్పుడు మీరు థింక్ చేస్తే AWS బెస్ట్ అని చెప్తున్నాను. ఎందుకు అంటే అక్రాస్ ద గ్లోబ్ AWS క్లౌడ్ ఎక్కువ యూజ్ చేస్తారు. 60% ఆఫ్ ద పబ్లిక్ క్లౌడ్ సర్వీసెస్ విల్ బి యూజ్డ్ ఇన్ AWS. AWS నుంచి ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకు అంటే AWS అనేది ఫస్ట్ వచ్చింది. AWS హస్ స్టార్టెడ్ ది క్లౌడ్ సర్వీసెస్ బిఫోర్ అదర్స్. సో బిఫోర్ అజూర్ అనేది మైక్రోసాఫ్ట్‌ది. GCP అంటే గూగుల్ క్లౌడ్, ఆరకిల్ క్లౌడ్ వీళ్ళందరికంటే ముందు స్టార్ట్ చేసింది వీళ్ళు క్లౌడ్ సర్వీసెస్. కాబట్టి ఆబ్వియస్‌గా కస్టమర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి జాబ్ ఓపెనింగ్స్ కూడా ఎక్కువ. సో అదే లాజిక్ ఇంకేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎయిర్‌టెల్, జియో, BSNL ఉంది. సో ఎయిర్‌టెల్ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్‌గా ఎయిర్‌టెల్ కస్టమర్స్ ఎక్కువ ఉంటారు. సో ఇప్పుడు రీసెంట్‌గా జియో యూజ్ చేసిన ఆ ప్యాకేజెస్ వాటికి కొద్దిగా జియో వచ్చింది. బట్ ఇక్కడ సిమ్ కార్డ్ చేంజ్ చేసినంత మనం స్విచ్ అయినంత ఈజీ కాదు కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజ్ చేయడం. అందుకని సో AWS తీసుకున్న వాళ్ళు AWSలోనే ఉంటున్నారు. వాళ్ళు కూడా డిస్కౌంట్స్ అన్ని ఇస్తారు. కాబట్టి AWS అనేది కొంచెం బెటర్ మిగతా వాటితో కంపేర్ చేస్తే జాబ్ పరంగా చూస్తే. ఫైన్. సో ఇది ఇంకా డెవాప్స్ ఇంజినీర్‌కి ఎందుకు ఈ క్లౌడ్ స్కిల్స్ కంపల్సరీ అయింది ఇప్పుడు అంటే యాక్చువల్‌గా ఆన్ ప్రెమిస్ డేటా సెంటర్స్ అంటే ఆన్ ప్రెమిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఇది డెవాప్స్‌ని యూజ్ చేసేవాళ్ళు. మనం డెవాప్స్‌కి ఇది కూడా యూజ్ చేసేవాళ్ళం. ఈవెన్ ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాం. ఎక్కడ మన డేటా సెంటర్‌లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని, సర్వర్స్‌ని వాటిని. బట్ ఎక్కువ మంది వాళ్ళ అప్లికేషన్స్‌ని క్లౌడ్‌లో రన్ చేస్తున్నారు. క్లౌడ్‌కి మైగ్రేట్ అయిపోతున్నారు. ఈవెన్ ఇప్పటి వరకు ఈ డేటా సెంటర్‌తో మేనేజ్ చేసిన వాళ్ళు కూడా. ఎందుకంటే ఈ ఫెసిలిటీస్ అన్ని ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా వీటి కోసం. కాస్ట్ కూడా చాలా తగ్గుద్ది. రిస్క్ తగ్గుద్ది. డైరెక్ట్‌గా మీరు అప్లికేషన్ మీద ఫోకస్ చేయొచ్చు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వీటన్నిటి మీద కంటే ఈ రోజు ఒక 10 సర్వర్లు పాడవుతాయి. రేపు ఇంకొకటి ఏదో కేబుల్ కట్ అవుతాయి. లేకపోతే ఇంకోటి ఇలాంటివన్నీ రిస్కీ లేకుండా ఉంటాయి. పబ్లిక్ క్లౌడ్‌కి వెళ్తే AWS కాదు అజూర్‌కి వెళ్తే. సో అందుకని ఎక్కువ మంది ఇక్కడికి మూవ్ చేస్తున్నారు. మైగ్రేట్ అవుతున్నారు. అందుకే డెవాప్స్ ఇంజినీర్‌కి క్లౌడ్ స్కిల్స్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే క్లౌడ్‌ను కూడా యూజ్ చేస్తుంటాం కాబట్టి. ఓకే. CI/CD డెవాప్స్ ఇంజినీర్ ఏం చేస్తాడు? CI/CD పైప్‌లైన్స్ బిల్డ్ చేస్తాడు. అప్లికేషన్‌ని డిప్లాయ్ చేస్తాడు. అలాగే కంటైనర్స్ క్రియేట్ చేస్తాడు. క్యూబర్నెటిస్ క్లస్టర్స్ క్రియేట్ వీటన్నిటిని క్లౌడ్‌లో చేస్తారు కాబట్టి క్లౌడ్ స్కిల్స్ కంపల్సరీ ఉండాలి ఇప్పుడు. either it can be AWS or Azure. So this is other different story. Okay, fine. సో కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. లేదంటే నాకు డైరెక్ట్‌గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. సో సీ యూ ఆన్ డే 3. డే 3లో వచ్చి ఇంకొక టాపిక్ అంటే డే 3లో నేను S3 గురించి చెప్పినట్లున్నా. S3 కవర్ అవుతుంది. డే 4లో EC2 కవర్ చేస్తాం. సో కాబట్టి ఈ వీడియో అయితే మాత్రం కంపల్సరీ మీరు వినండి. 1కి 2 సార్లు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. ఎవరైతే ఫ్రీగా క్లౌడ్ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటున్నారో. ఇక మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు నేను ఏదైనా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు ఈ ట్రెండ్స్ జాబ్ IT ట్రెండ్స్ గురించి నేను వీడియోస్ చేసినప్పుడు మీకు ఇన్స్టెంట్‌గా మెసేజెస్ వస్తాయి. సీ యూ గైస్. థాంక్ యూ.